కా సినిమా తర్వాత దీంట్లో ఏమైనా మార్పులు చేశారా? కొంత రీషూట్ లాంటిది ఏదో జరిగిందని విన్నాం. ఒక 10% అయింది సార్. ఒకసారి సినిమా చెక్ చేసుకొని ఏమైనా చేయొచ్చా, బెటర్మెంట్స్ మనకున్న పరిధిలో చేయగలనివి ఏమైనా చేయొచ్చా అని చిన్న చేంజెస్ చేశాం సార్, బెటర్మెంట్స్ కోసం. కా సినిమా మీలో హీరోగా పర్సనల్గా తెచ్చిన మార్పు ఏంటి? ఏం నేర్చుకున్నారు ఆ సినిమా? నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది సార్. ఓకే. సో సినిమాలో ఒక అది చైన్ లాది, బైక్ చైన్ లాగేది ఉంటుంది, దానికి ఏదైనా ఇన్స్పిరేషనా, శివ లాంటిది ఏదైనా తీసుకున్నారా? అట్లాంటిది అది అలా ఏం లేదు సార్. క్యాజువల్గా ఈ బైక్ సినిమాలో చాలా క్రూషియల్. ఏదైతే బైక్ ఉందో బైక్ మీద చాలా కథ నడుస్తుంటుంది. అది చూపించకపోయినా ఇన్నర్గా బైక్ అన్నది చాలా లవ్ ఎమోషన్కి తాలూకు ఉంటుంది. వాడు ఆ బైక్తో చేసే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అది అలా వస్తుంది, అంతేగాని ఏం పెద్ద ఏం లేదు. ఒక డైలాగ్లో ఏంది రియలైజ్ అయిన వాడు అసలు హీరో అని చెప్పారు. అది మీ పర్సనల్గా ఏమన్నా కనెక్ట్ అవుతుందా సార్? అర్థం కాలేదు సార్. రియలైజ్ అయిన హీరో డైలాగ్ హీరో అని చెప్తారు కదా. అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అది చిన్న ట్రైలర్లో మిస్ అయింది, ఏదో టెక్నికల్ గ్లిచ్. ఏంట్రా నువ్వు హీరోవా అని అడుగుతాడు అవతలని క్యారెక్టర్. అప్పుడు చెప్తాడు సార్, తప్పు చేయని ప్రతోడు నా దృష్టిలో హీరోనే, చేసిన తప్పుని రియలైజ్ అయినాడు ఇంకా పెద్ద హీరో. అది మీకు పర్సనల్గా ఏమైనా కనెక్ట్ అవుతుందా? ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సార్. పర్సనల్గా నిజంగా ఐ బిలీవ్ తప్పు తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకుంటే ఇంకా మంచి ఫీలింగ్ వస్తుంది సార్. అంటే ఆ డైలాగ్ ప్రకారం మీరు హీరోనా పెద్ద హీరోనా అని అడుగుతున్నారు? నేను చిన్న హీరోనా పెద్ద హీరోనా అని సెకండరీ థింగ్ సార్. కాదు, ఆ డైలాగ్ ప్రకారం అలా సార్ అదేం లేదు సార్. అది హీరో అన్నది ఏం లేదు. ఆ సినిమా అక్కడున్న సిచ్యువేషన్ కొద్ది అలా వచ్చింది.